చిన్న పాప చిన్నల్లుడు యూకేలో మా జేపీ మార్గంలో వర్క్ చేస్తున్నారు. ఇద్దరు మ్యారీడ్, ఇద్దరికి చిరొక్క పండి పాప, ఇద్దరు గ్రాండ్ డాటర్స్ ఉన్నారు. Good morning, ladies and gentlemen. So, Telugu madhyalo maatladagalanu, otherwise I'll continue. In 78 I joined Indian Air Force and served for 24 years. We were in some of the TK sector for nearly 12 years. My last was in Egypt for 4 years as a project I was executing for Egyptian National Railway. My third innings, I am doing a part-time teaching in Amruta Vishwavidyalayam for Corporate and Industry Relations Group. I have 2 daughters. Elder one is married and now in San Jose, California. She has done both MBA, BTech MBA. Younger one has done BTech. She is refusing to marry. So I am desperately trying, and even early. And then now I've come back to Ramagundam. I started my career in Ramagundam in NTPC, and again I come back to Ramagundam in NTPC. I'm having one son and daughter. Son is he did his MTech from BITS Pilani, and now he's working in Dolsar Information Technology Services in Hyderabad. My daughter, she did as engineering, and she's working in Infosys Hyderabad. My son-in-law is working in Microsoft Hyderabad. So all of them are in Hyderabad. So it is easy for me to come and go. I am in Ramagundam only. This is all about me. Thank you. Thank you for your. నాకు చాలా సంతోషం అంటే నేను నా ఫేస్, నా బాడీ, నా ఫిజిక్ అంతా మారలేదు, నేను అట్లే ఉన్నాను అని నాకు సంతోషంగా ఉంది. వెరీ యంగ్. ఐ యూస్ టు బి యంగ్ ఆల్సో. ఓకే, లెట్ మీ టెల్ అబౌట్ మీ. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను ఎంఎస్సీలో జాయిన్ చేశాను బాంబేలో. 2 years పనిచేశాను. తర్వాత బాంబే లైఫ్ నాకు కుదరలేదు. సో ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు చెన్నై. సో చెన్నైకి వచ్చానికి నాకు ఒక కేరళ ఎలక్ట్రికల్స్ కంపెనీ అనమాట, వెటరన్ గ్రూప్. దాంట్లో ఇక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను మెడ్రాస్లో. ఆ కంపెనీలో 16 సంవత్సరాలు పనిచేశాను మెడ్రాస్లోనే. 16 సంవత్సరాలు పనిచేసినప్పుడు grown up to general manager. Then I went and joined a company called Stone India. అది ఒక UK based company in Calcutta. అక్కడ 16 ఏళ్ళు పనిచేశాను. I came up to vice president there. Then I joined Norbremse, a group of MNC company in Germany. వాళ్ళంట్లో నేను చేసినప్పుడు I was a general manager for all India Asia operations. Then finally I took my retirement as a CEO of Lloyd Electricals in 1 year before, 1.5 years before. తర్వాత చెన్నై వచ్చేసాను. చెన్నై వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక 2 కంపెనీలకు నేను డైరెక్టర్గా ఉన్నాను. ఒక విండింగ్ కంపెనీ, ఒక రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దానికి 2 కంపెనీలు డైరెక్టర్గా ఉన్నాను. నా భార్య పేరు మైత్రి, నాకు ఒక కూతురు. నా మైత్రి వచ్చి హౌస్ వైఫే. కొంతమంది తెలుసు నా మైత్రి ఎవరనేది. మా మామ కూతురే, రాజన్ వాళ్ళకి ముందు తెలుసు. సో నా భార్య వచ్చి నా మామ కూతురే. సో మా మామ ఆయనతో ఉన్నది కాబట్టి మా మామకి 9 years ఆయన చూసుకోవడానికి మా భార్య ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఫంక్షన్కి. నా కూతురు పెళ్ళి అయిపోయింది. నా కూతురు, నా అల్లుడు ఇద్దరు కలకటాలో ఉన్నారు. ఆయన ఐటీసీలో జనరల్ మేనేజర్గా ఉన్నారు. నా అబ్బాయి ఇప్పుడే ఎంఎస్ ఫినిష్ చేశాడు స్వీడన్లో. ఎస్ఆర్ఎం ఇన్వెస్ట్మెంట్ ట్రైనింగ్ చేశాడు. తర్వాత వెళ్ళాడు స్వీడన్లో. Thank you. And also, hello. Oh, my testing. Camera, audience, right for hand. Sorry, మా అబ్బాయి వచ్చి ఎంఎస్ చేస్తున్నాడు. ఇప్పుడు జర్మనీలో ఒక కంపెనీలో ట్రైనింగ్ చేస్తున్నాడు. సో ఇదే నా గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంకింగ్ ఆల్ ద ఆర్గనైజర్స్. ఎందుకంటే నాకు I was going on trying to contact the Jaltu to get into the Rama for friends. Finally, 13th November అనుకుంటాను
రాజేంద్ర బాబు నాకు ఫోన్ చేసేటప్పుడు శాఖాద్రి మాట్లాడరా ఒక గ్రూప్ హైదరాబాద్ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ తప్పకుండా రావాలన్నాను. నేను అంతకుముందే మేము ఫిక్స్ చేసుకున్నాము December 25th వీ హ్యాడ్ ఎ మీటింగ్ ఇన్ హైదరాబాద్లో. మా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బీ క్యాంప్ కర్నూలు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మంత్రం కలిసాము. దాంట్లో నేను రాజేంద్ర బాబు కలిసామన్నమాట. ఆ 25th, ఇప్పుడు 27th కాలేజ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ and I wanted this type of things happen. I request we will organize in Chennai also. After Rayalaseema, we will do it in Chennai. Morning. నా పేరు శంకర్రావు. నేను 78లో అయినాక పిహెచ్డిలో ఎంటెక్ చేసి వరప్రసాద్, నేను, మధుబాబు, రమణమూర్తి, వీరాంజనేయులు, మేమంతా రాజేంద్ర రాంబాబు, మేమంతా పిహెచ్డిలో ఎంటెక్. తర్వాత విజయవాడలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో నేను, వరప్రసాదు, రమణ, నాగరాజ్ కుమార్. నువ్వు మాత్రం లేవులేరా, ఎలక్ట్రికల్ వాళ్ళని పట్టుకో. ఎందుకంటే ఎలక్ట్రికల్ ప్రొఫెసర్లు 1/2 మార్కు 25 మార్కు వేసేవాళ్ళు మాకు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్లుగా చేరాం. తర్వాత నేను 91లో నేను యుఎస్ వెళ్ళిపోయాను. మళ్ళీ స్టూడెంట్ వీసా మీద, స్టడీ వీసా మీద యుఎస్ వెళ్ళి 91లో ఐ వాజ్ దేర్ ఫర్ 18 years ఇన్ యుఎస్. మా మదర్ సిక్ అయితే నేను సబాటికల్ లీవ్ తీసుకుని వచ్చి, ఆ సబాటికల్ లీవ్ 1 year అయినాక ఐ ఆస్క్డ్ దెమ్ టు ఎక్స్టెండ్ ఫర్ 1 more year. దే రిఫ్యూజ్డ్ అండ్ ఐ రిజైన్డ్ అండ్ స్టేట్ బ్యాక్ ఇన్ ఇండియా. నాకు వైఫ్, షీ ఈజ్ అన్ SAP కన్సల్టెంట్, షీ స్టిల్ లివ్స్ ఇన్ యుఎస్. పిల్లలు ఇద్దరు డాక్టర్లు. పెద్ద అబ్బాయి రేడియాలజీ, ఇంటర్నేషనల్ రేడియాలజీ ఫెలోషిప్ చేసి హీ హాస్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ ద లాస్ట్ 6 years ఇన్ చికాగో. ద యంగర్ వన్ ఇంజనీరింగ్ చేసి 4 years జాబ్ చేసి చికాగోలో హీ వాంటెడ్ టు అగైన్ మూవ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ టు మెడికల్ స్కూల్ అండ్ హీ కేమ్ టు ఇండియా అండ్ డిడ్ హిస్ MBBS. నేను ఇక్కడే ఉంటాడని ఆశించాను, నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి వాడు ఉంటాడు అనుకున్నాం. మళ్ళా లేదు డాడీ, ఇక్కడంతా ఈ క్రైము, ఈ పాలిటిక్స్, ఇదంతా ఐ డోంట్ థింక్ ఐ కెన్ లివ్ హియర్ అని ఏదో కారణం చెప్పి మళ్ళీ పోయాడు. అండ్ నేను ఇండియాలోనే ఉన్నాను. నేను అక్కడ బాష్ స్టడీస్ అయినాక యుఎస్లో బాష్ జర్మన్ కంపెనీలో మేనేజర్ క్వాలిటీ అండ్ వారంటీగా ఉన్నాను ఒక 8 years. ఒక 1 year డెలాయిట్ అండ్ ట్రిష్లో SAP కన్సల్టెంట్గా ఉండి, దెన్ అగైన్ ఐ మూవ్డ్ బ్యాక్ టు మ్యానుఫ్యాక్చరింగ్, వర్క్ ఫర్ ఫోర్డ్ మోటార్ కంపెనీ ఫర్ అనదర్ 8 years. అండ్ నౌ రిటైర్డ్ లైఫ్. లాస్ట్ 7 years నుంచి ఏదో కొంచెం కమ్యూనిటీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుంటాం మా విలేజ్లో, మా మదర్ విలేజ్లో, ఫాదర్ విలేజ్లో. అండ్ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నిన్న మా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ 1986 to 1990 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడే హైదరాబాద్లో హోటల్ కత్రియాలో జరిగితే నేను మొన్న నైటే వచ్చాను. సో నేను మొన్న బయలుదేరినప్పటికీ నిన్న నా చెస్ట్ పెరిగిపోయింది. మళ్ళీ ఇవాళ ఇంకా అందరం చూసినాక ఆ ఆనందం, ఇది రియలీ 37 years తర్వాత కలుస్తున్నామంటే కొన్ని ఫేసెస్. శ్రీనివాసరావు బాగా మేమిద్దరం బాగానే ఉండేవాళ్ళం, కానీ మొన్నటి నుంచి ఫోటోల్లో చూస్తుంటే ఒక విధంగా ఉంది, ఎవడి వీడని ఇక్కడికి వచ్చి చూసినాక బాగా ఇదిగా ఉంది. అలాగే గణేష్ని ఇందాక చెప్పాం కదా, ఆయన వెరీ యంగ్, అప్పుడు ఎలాగ ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు. చాలామంది కొన్ని ఫేసెస్ ఈజీలీ రికగ్నైజబుల్, బట్ సమ్ ఫేసెస్ కొంచెం టైం తీసుకున్నాక ఓకే అర్థమైపోతుంది. సో ఇట్స్ రియలీ నైస్. వరప్రసాద్ చెప్పినట్టుగా నెక్స్ట్ టైం వీ విల్ బి వెరీ హ్యాపీ టు హోస్ట్ ఇన్ విజయవాడ అండ్ వుడ్ లైక్ టు హ్యావ్ యూ ఆల్ దేర్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్రావు యుఎస్ నుంచి వచ్చిన తర్వాత బై ది ఎన్ఆర్ఐస్, ఆఫ్ ది ఎన్ఆర్ఐసా అండ్ ఫర్ ది ఎన్ఆర్ఐస్ అని అపార్ట్మెంట్స్ కట్టాడు. అందులో ఎంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారో తెలియదు నాకు, బట్ ఇప్పుడు రిటైర్మెంట్ యాక్సెప్ట్ చేయం. అగైన్ యూ స్టార్ట్
by ATP 1978 for and off. Good morning, Mohan Reddy, mechanical. నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిఐటిడిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను హైదరాబాద్లో. తర్వాత ఐ హ్యావ్ వర్క్డ్ అబౌట్ 20 years ఇన్ ITW Signode India Limited. It is American company. Then in 2000 I left and then I started my own industry, Aramalla Engineers Private Limited. It is, my surname is Aramalla, so it is my own company. Still I am running that. I have 2 sons. Both are working in Los Angeles software side. JD Power and Associates lo, they are both are working in the same company. మాకు ఒక మనవడు ఉన్నాడు, పెద్ద అబ్బాయి సన్. సో దట్ ఈస్ అందరికీ శుభోదయం. నా పేరు పొట్టిముచ్చపు ప్రభాకర్ రావు. మైలవరం నియర్ విజయవాడ అంటే కానీ అందరికీ తెలియదు. విజయవాడ నియర్ మైలవరం. థ్యాంక్ యూ. నేను 6 months రమణ నేను కలిసి ఎంటెక్ చేసాం కాకినాడలో. నేను తర్వాత ఇమీడియట్గా నా నేటివ్ ప్లేస్లోనే అది డిస్కంటిన్యూ చేసి ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ దాంట్లో జాయిన్ అయ్యాను. నేను లాస్ట్ 2014 జూన్లోనే సీనియర్ మేనేజర్ ప్రొడక్షన్గా రిటైర్ అయ్యాను. అంటే 10 సంవత్సరాల నుంచి నేను ఒక 3 పెట్రోల్ బంకులు ఎస్టాబ్లిష్ చేశాను. సో ప్రస్తుతం రిటైర్ అయిన తర్వాత అవి చూస్తున్నాను. నాకు 3 అమ్మాయిలు, 3 కూడా మ్యారేజ్ అయింది. 3 కూడా యుఎస్లో ఉండేవాళ్ళు. ఒకళ్ళు మాత్రం పెద్ద అమ్మాయి వాళ్ళు విజయవాడ వచ్చి సెటిల్ అయ్యారు. మిగతా 2 మాత్రం అక్కడే ఉన్నారు. సెకండ్ సన్నీలా డాక్టర్ ఇంజనీర్సు, థర్డ్ డాక్టర్ సన్నీలా డాక్టర్లు 2 కూడా. మరి ఈ విధంగా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నేను 2-3 సార్లు బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా ట్రై చేశాను. తర్వాత చక్కగా దీపావళి పండుగ రోజున నేను పిలవగానే మన రవీంద్రనాథ్ను శంకర్ వచ్చారు. సరే అనుకున్నాం మేము ఈ విధంగా బాగుంటుంది అంటే ఎమ్మటనే రవీంద్రనాథ్ అదే నేను 2వ సారి పెట్టమని అడిగాను శంకర్ని. నేను మెయిల్ ఇచ్చాను, ఎవరు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నాడు. అటు కాదబ్బాయి ఏదన్నా వాట్సాప్ అయితే అందరూ చూసి ఇస్తారంటే అమ్మటనే రవీంద్రనాథ్ పాపం చేసి వితిన్ 24 hours బాగా 30 members దాకా మరి రెస్పాండ్ అయ్యారు. బాగుంది. డైలీ కూడా మెసేజ్ చూస్తున్నాం మనం అందరం కూడా. మరి చిన్నటి అన్ని గుర్తు చేసుకుంటున్నాం, సంతోషంగా ఉంది. మరి ఈ విధంగానే మేము మైలవరంలో 1971 నేను 10th class పూర్తి చేశాను. మేము అట్నే మా స్కూల్ పేరు బాపూజీ జిల్లా పరిషత్ హై స్కూలు. అందుకని మేమందరం కూడా లాస్ట్ 3 years కలిసి రిటైర్ అయిన తర్వాత ఎట్నే శ్రీ బాపూజీ బాల్యమిత్ర చారిటబుల్ ట్రస్ట్ 1971 బ్యాచ్ అని పెట్టి ఇప్పుడు 3 సార్లు మేము కలిసి ఉండడం జరిగింది. వారు ఈయన రాజుగారు అన్నట్టు నిజంగానే కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే మేము రిజిస్టర్ చేసుకొని కొన్ని సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. లాస్ట్ మంత్లోనే ఒక 8th class చదివే స్టూడెంట్స్కి మా స్కూల్లో లేడీస్కి 22 సైకిళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా మనం కూడా వారు సజెస్ట్ చేసినట్టుగానే ఒక యూనియన్గా ఏర్పడి అటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. మరి అదేవిధంగా మరి మన వరప్రసాద్ చెప్పినట్టు మేము మాత్రం విజయవాడలో నెక్స్ట్ మీటింగ్ డెఫినెట్గా మేమే హోస్ట్ చేస్తాం. తప్పనిసరిగా అందరూ కూడా అక్కడికి ఇప్పటికన్నా ఎక్కువ మంది ఫ్యామిలీస్తో వచ్చేట్టు కూడా మనం ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇందాక రవీంద్రనాథ్ అన్నట్టు సెల్ఫ్ డబ్బా నేను మొత్తం కొట్టకుండా కొంచెం మర్చిపోయాను. అదే రమణ హీఈస్ ద ఓన్లీ డాక్టర్ అని అనుకున్నాం కదా. రమణ వాళ్ళ యూనివర్సిటీలో నేను ఖాళీగా ఉన్నాను ఏం చేస్తానులే టైం పాస్ కానీ PhD రిజిస్టర్ చేసి ఆ ప్రిలిమినరీ ఏదో 3 subjects ఎగ్జామ్ రాయాలి. 3 subjects ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యాయి.
తర్వాత ఏదో పేపర్స్ రీసెర్చ్ అయ్యి అన్నాడు. ఇక చావలేం లేరా, నేను మానేస్తాను, నువ్వు ఎవడన్నా చూసి నా కింద ఆ పేపర్లు పబ్లిష్ చేసి ఆ రీసెర్చ్ కూడా ఎవడన్నా చేస్తానంటే నేను డబ్బులు ఇస్తాను, ఎవడన్నా చూడరా. ఇక నా వల్ల కాక మానేస్తాను. థ్యాంక్ యూ. అదే చిన్న వయసు కాదు, అదే చిన్న వయసులే, యుక్త వయసు అనుకోపోని. యుక్త వయసులో శాఖాద్రి బాగా చాలా హుషారుగా ఉండేవాడు. ఇప్పుడు కూడా అదే హుషారులో ఉన్నాడు. హర్ష వీళ్ళందరూ కూడా ఎప్పుడు మంచి కామెడీ చేసి అందరినీ ఎవరిని ఏ విధంగా ఆట పట్టించాలనో పట్టే బ్యాచ్ వాళ్ళది. చెప్తా అదే నా పేరు వీరనాగన్న. మా కాలేజీలో నన్ను అందరూ పులి అని పిలిచేవాళ్ళు. కడప జిల్లా నుంచి వచ్చామని వీళ్ళు నిక్ నేమ్ నాకు పులి అని పెట్టారు వీళ్ళు. దాంట్లో అందరూ చాలా మంచి బ్యాచ్ మాది. అందరూ కూడా చాలా జాలీగా ఉండేవాళ్ళము. చదువుకునే రోజుల్లో అందరూ బాగా చదివే వాళ్ళు ఉన్నారు, జాలీగా తిరిగే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అంతా కూడా మంచి బ్యాచ్. అప్పుడు వరప్రసాద్ వాళ్ళ బ్యాచ్ ఒకటి. అంతా వరప్రసాద్ మంచి లీడరు అప్పుడు. చెప్తా అది కూడా చెప్తా. తర్వాత ఆయన కాలేజెస్ పెట్టినాడు, తర్వాత ఎమ్మెల్సీ అయినాడు. ఎమ్మెల్సీ పేపర్లో చూసి మేమంతా ఆయనకు ఫోన్లు చేసాము. తర్వాత మా బ్యాచ్లో ఇంకొక ఆయన కూడా గోవిందరెడ్డి, DC గోవిందరెడ్డి అని, ఆయన కూడా బద్వేలు ఎమ్మెల్యే అయిన డిప్యూటీ కమిషనర్గా ఉండి కూడా పాపం ఆయన రిజైన్ చేసి తర్వాత దాంట్లో ఇదే అయినాడు. తర్వాత ఇంకొక ఆయన ఇంజనీరింగ్ చీఫ్ అయినాడు, శివారెడ్డి అని, ఆయన ఇంజనీరింగ్ చీఫ్ అయినాడు. వెంకటరెడ్డి గారు, ఈయన ఏదో ఎదురుగా కూర్చున్న ఆయన వెంకటరెడ్డి గారు, ఆయన కూడా ప్రజెంట్ ఇంజనీరింగ్ చీఫ్ ఆయన కూడా. అట్లా ఎస్సీలు, ఈఈలు అందరూ కూడా చాలామంది ఉన్నారు. నేను కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జేఈ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1978 నుంచి 2012 వరకు పనిచేసి రిటైర్డ్ అయినాను. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అయినా. నేను తిరుపతిలో ఉంటాను. నా మ్యారేజ్ కూడా కాలేజీలో ఉన్నట్టే నాకు పెళ్ళయింది. ఫోర్త్ ఇయర్ చదువుతుండగా ఫైన్ మార్నింగ్ ఒక టెలిగ్రామ్ వచ్చింది. February 8th టెలిగ్రామ్ ఇచ్చారు, నీ మ్యారేజ్ February 12th 13th నువ్వు వచ్చేయని. ఒక మనిషితో అప్పుడు ఈ ఈమెయిల్ ఇవన్నీ లేవు.